ఇక అనకాపల్లి జిల్లాలో ప్రోటోకాల్ రగడ సంచలనంగా మారింది. కసింకోట మండలం లేగడ మోడల్ స్కూల్లో ప్రోటోకాల్ ఇష్యూ తలెత్తింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి లేటుగా మెసేజ్ ఇచ్చారని హోంమంత్రి అనిత తీరుపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వైసీపీ నాయకులం కాదు, టీడీపీ నేతలమైన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అనకాపల్లి ఉత్సవాల సమయంలో కనీసం మెసేజ్ ఇవ్వలేదని, అనకాపల్లి ఆర్డీఓ ఆఫీస్ ప్రారంభోత్సవంలో సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. వాకింగ్ ట్రాక్ ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకంలో తమ పేరు లేకపోవడం దారుణమన్నారు. ఈ పంచాయతీ సీఎం దగ్గర తేల్చుకుంటామని తెలిపారు. పబ్లిక్ లో వాళ్ళే మనం బిహేవ్ చేయలేండి. దానికి మనకి తేడా ఏంటి? మన నాయకుడిదే తెలుసుకుందాం. దానికి మనకి తేడా బాగున్నారమ్మా. మాడుగులు ఎమ్మెల్యేకి లేదు, చోడవరం ఎమ్మెల్యే లేదు. ఏంటిది అసలు పరిస్థితి? ఏంటవుతుందో కరెక్ట్ పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. మన డిఆర్ఓ అని అడిగితే ఇంట్రడ్యూస్ మీ పేరు లేదు. అడిగాను డిఆర్ఓ ఆర్డీఓస్ ఓపెనింగ్ అడిగితే మీకు పిల్లసు పర్లేదు అన్నాడు. అది పరిస్థితి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మిషన్ లో భాగంగా ఈరోజు ఈ కసింకోట మండలం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ స్కూల్ కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర మీద దృష్టి పెట్టి వచ్చిన 1.5 years నుంచి కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్పంచుకోవడం, అదేవిధంగా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా పరిశుభ్రత మీద ఎంత దృష్టి పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏదైతే బాత్రూమ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో వాటి ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లేని చోట ఎక్కడైతే వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలో అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలన్నది, అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాపర్ గా పెట్టాలి. గ్రామాల అభివృద్ధి అనేది ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఉన్న స్కూల్ పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోజు గ్రామాల నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అతి తొందరలోనే సక్సెస్ఫుల్ గా పూర్తయి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే మన కలలుగన్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఆల్రెడీ విన్నాం ఇద్దరు వెర్షన్స్ కూడా. అసలు ఏంటి ఇంకా ఆగ్రహానికి కారణం ఏంటి? పీలా గోవింద్ ఆగ్రహానికి ఇంకా స్థానిక నేతలు ఏం చెప్తున్నారు? టీడీపీ నేతలు సతీష్ చూసుకుంటే ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి కసింకోట ఏదైతే ఉందో ఈ కసింకోట మండలంలో ఉన్నటువంటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకి ఆయన ఒక శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ రగడైతే ఇద్దరి మధ్య కూడా కొనసాగినట్లుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కూడా రాజకీయ రగడ పెద్దదైనట్టుగా పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీరి మధ్య ఉన్నటువంటి వైరం ఏదైతే ఉందో ఈ వైరం కారణంగా ఇదంతా కూడా చిలికి గాలివానగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇటీవల చూసుకుంటే ఆర్టీఓ కార్యాలయం ఆ ప్రారంభోత్సవ సమయంలో కూడా శిలాఫలకం పైన కానీ లేదా తనకు ప్రోటోకాల్లో కూడా ఎక్కడా గుర్తింపు లేదంటూ కూడా పీలా గోవింద్ సత్యనారాయణ అయితే మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా పిలుపు లేదు, ఎక్కడ కూడా గుర్తింపు లేదంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అంతా ఆయన ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైతే వీరి మనసులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఎంత కూడా ప్రజల మధ్యకు వచ్చిన తర్వాత మాత్రం బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఈ ఘర్షణలన్నీ కూడా పెళ్లి ఊపికి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పీలా గోవింద్ సత్యనారాయణ ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర తీసుకుని వెళ్ళి తేల్చుకుంటానంటూ కూడా ఒక్క విషయంలో అయితే ఒక వీడియోలో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జిల్లా అధికార యంత్రాంగం ప్రోటోకాల్ విషయంలో తన పక్కన పెట్టేసిందంటూ కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. సతీష్, అనిత మాట్లాడిన ఇంకా గోవింద్ ఆగ్రహం తగ్గలేదనుకోవాలా? చూసుకుంటే ఏదైతే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడింది, మీడియాతో మాట్లాడింది, ఆయనతో కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండే సమయంలో ఆయన ఏదైతే ప్రోటోకాల్ని పాటించారో అలాంటి ప్రోటోకాల్ మరలా కూడా ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు. తను ఎమ్మెల్యేగా కొనసాగే సమయంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కూడా ఆ ప్రోటోకాల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రోటోకాల్ను కూడా మేము ఇచ్చాము, అయినప్పుడు కూడా తనకి ఎక్కడ కూడా పిలుపు లేదు, ఏ ప్రోటోకాల్లో కూడా తన గుర్తింపు లేదంటూ కూడా ఆయన అయితే ఆగ్రహావేంతో ఊగిపోతున్నట్టు తెలుస్తుంది.
ఉంది. ఇతర నేతలందరితో కలిసి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేరుగా తేల్చుకుంటాము, దీని ఫోన్లో మాట్లాడి పరిష్కరించుకున్నటువంటి సమస్య లేదంటూ కూడా ఆయన తెగే చెప్పినట్లు పరిస్థితులు ఏదో ఉన్నాయి సతీష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.